తెలుగువారి గుండె సవ్వడి తెలుగు ప్రజ్ఞా పాఠవాలకు కాణాచి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెలుగును శోభాయమానం చేస్తున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా మహాసభలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. దాదాపు 1,00,000 మంది సభ్యులు కలిగినటువంటి అతిపెద్ద తెలుగు సంఘం తానా ఫిలడెల్ఫియాలో వైభవోపేతంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సిజిఐ ఎన్వి రమణ, నటసింహం బాలకృష్ణ ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగు ఆట, తెలుగు పాట, తెలుగు సాహిత్యం, తెలుగు పాండిత్యం అంతా తెలుగుమయం. ఎటు చూసినా తేట తెలుగు మాటలు. ఇది అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు సందడి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా 2023 మహాసభల సందర్భంగా ఫిలడెల్ఫియా తెలుగు ప్రాంతంలా మారిపోయింది. అమెరికాలో తెలుగువారి కీర్తి పతాకను ప్రజ్వలితం చేస్తున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా 2023 మహాసభలు వైభవోపేతంగా జరిగాయి. ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన బ్యాంకెట్ విందుతో ఈ 3 రోజుల వేడుకకు శ్రీకారం చుట్టారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, నందమూరి బాలకృష్ణలు, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన పలువురికి తానా పురస్కారాలు అందజేసి సత్కరించారు. తెలుగువారి బలం తానా, తెలుగువారి గళం తానా, తెలుగువారి అండ తానా, తెలుగువారి గుండె తానా. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్య వికాసం కోసం, అలాగే తెలుగువారి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉంది. ఇటువంటి మహోన్నతమైన తానా సంస్థకి అధ్యక్షునిగా పనిచేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభోపన్యాసం చేశారు. తెలుగు గొప్పతనం, భాషను కాపాడడంలో సంఘం కృషిని ప్రశంసించారు. అదే సమయంలో మాతృభాష గొప్పతనాన్ని వెంకయ్య వివరించారు. మాతృభాషకు అందరూ ప్రాధాన్యమివ్వాలన్నారు. అమెరికాలో ఉన్నప్పటికీ ఇక్కడ కొన్నేళ్లుగా తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని నిలబెట్టుకుంటున్న తీరు ప్రశంసనీయమన్నారు. వివిధ రంగాల్లో నిష్ణాతులై ఈ అమెరికా గడ్డపై కాలు పెట్టి ఇక్కడ కూడా మీరందరూ మీ పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తున్నందుకు నాకు మనసులో ఎంతో సంతోషంగా ఉంది. తెలుగు భాష అన్నా, తెలుగు వాళ్ళన్నా, తెలుగు నేలన్నా నాకు చాలా చాలా ఇష్టమైనంటే మా అమ్మ తర్వాత నేను ఇష్టపడేది తెలుగు భాషను, తెలుగు తల్లిని, తెలుగు ప్రజలను. ఆధ్యాత్మిక జీవితంపై సద్గురు జగ్గి వాసుదేవ్ ప్రసంగించారు. రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర శాస్త్రి రచించిన తెలుగు వైభవం పాటకు స్థానిక నృత్య పాఠశాల విద్యార్థులు నాట్యం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోకు అధిక స్పందన లభించింది. కృష్ణుడి రూపంలో రూపొందించిన ఎన్టీఆర్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా మాజీ సిజిఐ ఎన్వి రమణ తానా ప్రతినిధులను అభినందించారు. మనం తెలుగు వాళ్ళం, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండటం అనేటటువంటి మన లక్షణం. సంపాదన వ్యాహంలో సహజ లక్షణాలు కోల్పోకుండా ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నా. అమెరికాలో ఉన్నటువంటి భారతీయుల్లో 14% తెలుగువారైనటువంటి ఒక అంచనా. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వస్తున్నటువంటి విద్యార్థులతో చూస్తే 1,90,000 మంది గత సంవత్సరం అమెరికాకు వచ్చారు. దానిలో 25% మంది తెలుగువారు అవటం గర్వకారణం. తానా ప్రతినిధులను బాలకృష్ణ అభినందించారు. తెలుగు వెలుగును, తెలుగు భాష ప్రాధాన్యతను, సంప్రదాయాన్ని తానా కాపాడుతోందన్నారు. అలాగే 2022లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళమిచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఎవరు ఎక్కడున్నా ఎన్ఆర్ఐలు సహా తెలుగు ప్రజలు ఒకటేనని, ఈ సభకు ప్రతి సంవత్సరం హాజరవుతానన్నారు. ఎన్ఆర్ఐలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత కచేరీ అలరించింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల సంఘం. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, విశ్వవ్యాప్తం చేయడానికి, తెలుగు ప్రజల, వారి సంతతి యొక్క గుర్తింపును కాపాడడానికి, తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విద్య, సాంఘిక సేవా చర్చలకు ఓ వేదికగా నిలవడానికి ఈ సంఘం ఏర్పాటైంది. తానా మొదటి జాతీయ సమావేశం 1977లో జరిగింది. లాభాపేక్ష లేని సంస్థగా 1978లో అధికారికంగా ఏర్పాటైంది. అప్పటి నుంచి తెలుగు సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకుంటూ మాతృభూమితో మమేకమవుతూ ముందుకు సాగుతోంది. తానా అతిపెద్ద ఇండో అమెరికా సంఘాల్లో ఒకటి. ఈసారి తానా పూర్తిగా నూతన రక్తం సంతరించుకుంది.
యువ నాయకత్వంలో మరింత ముందుకెళ్లేందుకు ఉరకలేస్తోంది. తానా నూతన అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపుతో పాటు సభ్యులుగా యువతే ఎన్నికయ్యారు. దీంతో వీరందరూ సంస్థను మరింత విస్తరించడంతో పాటు సంక్షేమ కార్యకలాపాలను పెద్ద ఎత్తున నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దాదాపు సుమారు 1,00,000 మంది సభ్యులుగా ఉన్న సంస్థను అంతే బాధ్యతగా నడిపిస్తూ మరిన్ని ప్రజోపయోగ కార్యకలాపాలు నిర్వహిస్తామన్నారు నిరంజన్ శృంగవరపు. తానా ఉన్నతికి అందరం కలిసి పనిచేస్తామని, అమెరికా, ఇండియాలో ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించే ఆలోచనలో ఉన్నామన్నారు నిరంజన్. కర్నూలు జిల్లాకు చెందిన నిరంజన్ అమెరికాలోని మిషిగాన్లో నివాసముంటున్నారు. సో ఇప్పటికి మనం నిన్న నైట్ బ్యాంక్వెట్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దాదాపు 6-7 మంది బ్యాంక్వెట్కి రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 15,000 మంది పైన ఈరోజు అటెండీస్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో అందరం కలిసి సో రకరకాల ఈవెంట్స్, మెడికల్ సెమినార్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ మీట్స్ కావచ్చు, కాలేజీ అలుమినైస్ కావచ్చు, ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈవినింగ్ కల్చరల్ బోనాజా ఉంది. వీటన్నిటికీ వీఆర్ ఎగ్జైటెడ్. యాజ్ ఎ లైక్ కమింగ్ ప్రెసిడెంట్గా కూడా ఐఎమ్ మోర్ ఎగ్జైటెడ్ అండ్ మోర్ రెస్పాన్సిబుల్ టు. రాజనగరంలో పుట్టిన నిరంజన్ శృంగవరపు ఇంతింతాయి వటుడింతాయి అన్నట్లు ఎదిగారు. అకుంఠిత దీక్ష పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదిగారు. మూలాలను మరవకుండా తాను వచ్చిన ప్రాంతంలో సైతం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో తనవంతు సాయం చేశారు. అంతేకాదు 15 స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం అందించారు. తానా ఫౌండేషన్ కార్యక్రమాల్లో తనవంతు పాత్ర పోషించారు. సాటివారి కోసం సహాయపడడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. బిజినెస్ పరంగా ఎంత బిజీగా ఉన్నా సేవా కార్యక్రమాల్లో ముందుంటూ వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో తానా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో లైబ్రరీల నిర్వహణలో పాలు పంచుకుంటోంది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రితో సమన్వయమై రూరల్ ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహిస్తోంది. గిరిజన ప్రాంత ప్రజలకు తమ వంతుగా ఆహారంతో పాటు వివిధ విధానాల్లో సహాయం చేస్తోంది. 2019 వాషింగ్టన్లో జరిగిన తానా సభలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సభలో పలువురిని ప్రతిష్టాత్మక అవార్డులతో సత్కరించారు. తానా జీవన సాఫల్య పురస్కారం అవార్డును ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరికి అందించారు. ఈ సందర్భంగా తెలుగు భాష అభ్యున్నతి, పారదర్శకంగా వార్తా ప్రసారాలు, సమాజ సేవకు ఎన్టీవీ చైర్మన్ చేస్తున్న సేవలను ప్రస్తుతించారు. ఏటికేడాది ప్రవర్ధమానం చెందుతున్న తానా తెలుగువారి ఖ్యాతిని ఖండాంతరాల్లో ప్రకాశింపచేస్తోంది. తెలుగు సంప్రదాయాన్ని కాపాడుతూ తర్వాతి తరాలకు వాటిని పదిలం చేస్తోంది.